ఇప్పుడు యుద్ధాలన్నీ బోర్డర్‌లో కాదు, ఒక బ్రౌజర్‌లో జరుగుతున్నాయి. గన్ ఉండదు, బాంబ్ ఉండదు. కానీ ఒక క్లిక్ చేసామంటే దేశం మొత్తం ఆ సిస్టమ్‌ని హ్యాక్ చేయొచ్చు, షేక్ చేయొచ్చు. అదే సైబర్ అటాక్. మనకు కనిపించదు, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని టచ్ చేస్తుంది. ఇంతకీ సైబర్ అటాక్ అంటే ఏంటి? సైబర్ అటాక్ అంటే ఇంటర్నెట్ ద్వారా మన కంప్యూటర్స్‌లో గానీ, మొబైల్స్‌లో గానీ సర్వర్స్, డేటా, మనీ, సర్వీసెస్ పైన దాడి చేయడం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక బ్యాంక్ సర్వర్‌ని హ్యాక్ చేయడం, గవర్నమెంట్ వెబ్ సర్వీసెస్‌ని డౌన్ చేయడం, హాస్పిటల్ సిస్టమ్స్‌ని లాక్ చేయడం, పవర్ గ్రిడ్, రైల్వే కంట్రోలింగ్, రైల్వే సిగ్నల్ మొత్తం డిస్టర్బ్ చేయడం, మన మొబైల్స్ హ్యాక్ చేసి మన పర్సనల్ డేటాని స్టీల్ చేయడం, దాన్ని మిస్‌యూజ్ చేయడం. అయితే ఇక్కడ ఇండియా ఎందుకు సైబర్ అటాక్స్‌కి బిగ్గెస్ట్ టార్గెట్ అవుతుంది? అంటే ఇండియాలో ఈ రోజుకి డిజిటల్ పేమెంట్స్‌లో నంబర్ 1లో ఉంది ప్రపంచంతో పోల్చుకుంటే. యూపీఐ, ఆధార్, డిజిలాకర్ ఇవన్నీ కూడా మన జీవితంలో రోజువారీగా వాడే యాప్స్ అయిపోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ షాపింగ్ అంతా డిజిటల్లోనే. అంటే మన ఇండియా డిజిటల్ గ్రోత్‌లో ఎంత ఫాస్ట్‌గా అయిందో సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ అంతగా లేదు. ఇక్కడే హ్యాకర్స్‌కి చాలా గోల్డెన్ ఛాన్స్ అయింది. సైబర్ అటాక్స్ వల్ల మొదటగా ఇంపాక్ట్ అయ్యేది మనీ. ఇక్కడ ఫేక్ కాల్స్ వస్తాయి. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్తారు. ఫేక్ లింక్స్ వస్తాయి. కొరియర్, కేవైసీ అప్డేట్ అని, ఓటీపీస్ అని, ఫేక్ యాప్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, జాబ్ పేరుతో ఇలా మనం ఒక్కసారి క్లిక్ చేసామంటే చాలు మొత్తం మన సేవింగ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఇలా రోజుకి లక్షల మంది బాధితులు అవుతున్నారు. కానీ కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్లో కోల్పోతున్నాం. అయితే ఇక్కడ మనీ కన్నా మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే హాస్పిటల్ ఇన్ కేస్ సిస్టమ్ హ్యాక్ అయిందనుకోండి, పేషెంట్స్ తాలూకు కంప్లీట్ డేటా అన్నది ఆ సిస్టంలో ఉంటుంది. అంటే ఆపరేషన్స్ అప్పుడు డిలే అవుతుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. ఇన్ కేస్ పవర్ గ్రిడ్ హ్యాక్ అయిందనుకోండి, సిటీస్ మొత్తం కూడా పవర్ అనేది బ్లాక్అవుట్ అయిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ గ్రీన్లోకి వచ్చేస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అప్పుడు సిచ్యువేషన్ చాలా ప్యానిక్ అయిపోతుంది. రైల్వే సిస్టమ్ సిగ్నల్స్, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా హ్యాక్ అయిందనుకోండి, ట్రైన్స్లో డిలే ఉంటుంది, సేఫ్టీ ఇష్యూస్. ఇది ఒక క్రైమ్ కాదు, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. మనం వార్ అనుకుంటే సోల్జర్స్ ఉంటారు, బార్డర్స్లో వెపన్స్ ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇప్పుడు వార్ అంతా కూడా హ్యాకర్స్, ల్యాప్టాప్స్ విత్ కోడ్. అదే సైబర్ వార్. ఇక్కడ వార్నింగ్ ఉండదు, పర్సన్ కనిపించాడు, వాడికి ఒక యూనిఫామ్ ఉండదు, కానీ వాడు ఎవడో కూడా మనకు తెలియదు, కానీ ఈజీగా డబ్బులు లాగేస్తాడు. ఈ సైబర్ అటాక్స్కి ఎక్కువగా టీనేజ్ హ్యాకర్స్ పనిచేస్తుంటారు అన్నమాట. అంటే ఒక సింగిల్ పర్సన్ కాదు, ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ టీం ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్ హ్యాకర్స్. అలానే కొన్ని దేశాలు ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకింగ్ పైన ట్రైనింగ్ ఇచ్చి చాలా పెద్ద పేమెంట్లో రిక్రూట్ చేసుకొని వేరే వేరే దేశాలపైన అటాక్ కూడా చేపిస్తాయి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగితే న్యూస్ వస్తుంది, అది ట్రైనింగ్ అయిపోతుంది. అదే సైబర్ క్రైమ్ జరిగితే అది ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో, బాధితున్నాడో వాడికి మాత్రమే తెలుస్తుంది. సో ఎక్కడ వాడిని తిడతారో, ఎక్కడ వాడిని తప్పు అంటారో, ఎక్కడ వాడు షేమ్ అవుతాడు అని చెప్పేసి వాడు పోలీసులకి కంప్లైంట్ ఇయ్యడు. సో దానివల్ల ఏంటంటే మనకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నా మనకి పోలీస్ రికార్డులో ఉండేది చాలా తక్కువ. సో ఎందుకు యూత్ ఇక్కడ ఈజీ టార్గెట్ అంటే వాళ్ళు రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం అన్ని సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ సిస్టమ్ని, మన మొబైల్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఫ్రీ వైఫై యూస్ చేస్తామో అప్పుడు కూడాను మన మొబైల్ హ్యాక్ చేయొచ్చు. అలానే ఒక సేమ్ పాస్వర్డ్ని మనం మల్టిపుల్ అకౌంట్స్కి యూస్ చేస్తాం. అది కూడా హ్యాక్ అవడానికి ఒక ఛాన్స్ ఉంది. అంటే ఒక సింగిల్ అకౌంట్ హ్యాక్ అయింది అనుకోండి, మీరు మల్టిపుల్ అకౌంట్స్ సేమ్ పాస్వర్డ్తో వాడు హ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైబర్ అటాక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక పెద్ద డేంజర్. ఎందుకంటే ఏ వాయిసెస్ జనరేట్ చేసి, ఏ ఫేక్ కాల్స్ చేసి, లేదంటే ఏ ద్వారా బ్యాంకింగ్ మేనేజర్తో వాయిస్ ఇమిటేట్ చేసుకుంటూ, ఇలాగ ఫేస్ క్లోనింగ్ వీడియోస్ అన్ని క్రియేట్ చేస్తూ మనీని అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇవి ఫ్యూచర్ స్కామ్స్ అని చెప్పొచ్చు. హ్యూమన్ కన్నా ఫాస్ట్గా, హ్యూమన్ కన్నా స్మార్ట్గా తయారవుతున్నారు వీళ్ళు. మీరు ఒకసారి ఊహించుకోండి, యూపీఐ మొత్తం అయిపోయింది అనుకుందాం. ఏటీఎంస్ దగ్గర సర్వర్స్ పనిచేయట్లేదు, మొత్తం పవర్ కట్ అయిపోయింది, సిగ్నల్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఇంటర్నెట్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి తెలుసా, ఒక బాంబ్ బ్లాస్ట్ కన్నా 100 రెట్లు ఇంపాక్ట్ ఉంటుంది. ఎకానమీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ కాదు, మనం టెక్నాలజీని యూస్ చేసుకునే వేలో ప్రాబ్లం ఉంది. అంటే మనం మొబైల్స్కి చాలా వీక్ పాస్వర్డ్ పెడతాం, లైక్ 1234 లేదా డేట్ ఆఫ్ ఇయర్, ఇలా చేయకూడదు. అలానే అన్నోన్ లింక్స్ పైన క్లిక్ చేస్తాం, ఓటీపీ అడగగానే చెప్పేస్తాం. సైబర్ సేఫ్టీ అంటే మనం చాలా లైట్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ సైబర్ అటాకర్కి మనమే డోర్ ఓపెన్ చేసి, రారా బాబు నా మొబైల్లో అమౌంట్ ఉంది తీసుకొని పో అన్న మనమే అవే ఇస్తున్నాం వాడికి. అన్నెసరీగా యాప్స్ ఇన్స్టాల్ చేయడం, అన్నెసరీ లింక్స్ పైన క్లిక్ చేయడం అనేది ఇక్కడ మెయిన్ రీజన్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే
స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సేమ్ పాస్వర్డ్ని యూజ్ చేయకూడదు. పాస్వర్డ్ని ఎవ్రీ 2 మంత్స్కో 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి. సస్పీషియస్ లింక్స్ని అవాయిడ్ చేయండి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ అన్నెసరీ లింక్స్ పైన క్లిక్ చేయడం మానేయండి. ఇక్కడ గవర్నమెంట్ లెవెల్లో ఏంటి అంటే ఎక్కడైనా సరే ఒక సైబర్ అటాక్ జరిగింది అంటే పోలీసింగ్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. స్ట్రాంగ్ సైబర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టాలి. ఇక్కడ ఇండియా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి, ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఫ్యూచర్లో ప్రజలు సైబర్ స్మార్ట్గా లేకపోతే మాత్రం కంట్రీ అన్సేఫ్ అవుతుంది. ఇక్కడ డేంజర్ అనేది బార్డర్లో కాదు, మీ మొబైల్లో ఉంది. మీరు సైబర్ సేఫ్టీ సీరియస్గా తీసుకుంటున్నారా? మీ పాస్వర్డ్ లాస్ట్ టైం ఎప్పుడు చేంజ్ చేశారో గుర్తుందా మీకు? సైబర్ సేఫ్టీ అంటే ఫ్యామిలీ సేఫ్టీ, ఫ్యామిలీ సేఫ్టీ అంటే అది నేషనల్ సేఫ్టీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ పేరెంట్స్కి షేర్ చేయండి.